డాక్టర్ ప్రస్తుతం నా పరిస్థితి బాగానే ఉంది కదా, ఏం పర్వాలేదు కదా? బీపీ కంట్రోల్లోనే ఉందమ్మా, ప్రాబ్లం ఏమీ లేదు. ఇంకెన్ని రోజులు నేను ఇక్కడే ఉండాలి? మీ తలకు తగిలిన గాయం మారేంత వరకు, మీ కోడలు చెప్పేంత వరకు. దాము, దాము, దాము. చంద్ర, చంద్ర, దాము, దాము, ఎలా ఉన్నావు దాము? ఎలా ఉన్నావు? ఇన్నాళ్ళు నాకు దూరంగా ఎక్కడున్నావు? నేనేమైపోతాను దాము? ఏమైపోతాను దాము? నానమ్మా, మీరెలా ఉన్నారు పిల్లలు? మేం బాగానే ఉన్నాం. అసలు ఎలా ఉన్నావు చంద్ర? నీకు దూరంగా ఉన్నానంటే నేనెలా ఉంటాను దాము? ఇదిగో ఇదిగో ఇలా జీవచ్చు వల్ల ఇలా ఉన్నాను దాము. మళ్ళీ నిన్ను చూశాకే నాకు ప్రాణం తిరిగి వచ్చింది. నా పరిస్థితి అదే చంద్ర. నువ్వు దూరమైన క్షణం నుంచి నువ్విప్పుడు దగ్గరికి తిరిగి వచ్చేంత వరకు మనిషిగా ఉన్నానే తప్ప నా మనసు నిండా నీ ఆలోచనలే. నన్ను క్షమించు చంద్ర. నువ్వు సింధు గురించి చెప్పినా నేను వినలేదు. నా మొండితనం మూర్ఖత్వంతోనే ఇంతదాకా తెచ్చుకున్నాను. బంగారం లాంటి నా చిన్న కోడల్ని, నా మనవడు, నా మనవరాల్ని, నా కొడుకుని, నా కుటుంబాన్ని దూరం చేసుకున్నాను. నాకు చావు దాకా వెళ్ళిన తర్వాతే నాకు నిజం తెలిసింది, ఎవరు ఎలాంటి వాళ్ళు అన్నది. ఇదంతా నా వల్లే జరిగింది చంద్ర. మన కుటుంబం మొత్తం నా వల్లే చిన్న భిన్నమయ్యి బాధపడుతున్నారు. నన్ను క్షమించు చంద్ర, నన్ను క్షమించు. అత్తయ్య, ఎందుకు జరిగిపోయిన దాని గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు? ఇంకా దాని గురించి మర్చిపోండి అత్తయ్య. మర్చిపోయేంత చిన్న తప్పు కాదమ్మా నేను చేసింది. నీ జీవితాన్ని చిన్న భిన్నం చేశాను. అసలు నన్ను క్షమించమ్మా. సింధు లాంటి మంచి కోడలు మనకుంది కాబట్టే నువ్వెన్ని తప్పులు చేసినా, మనం ఎవరికి వారుగా వేరైనా మళ్ళీ అందరం ఇలా కలిసి సంతోషంగా ఉండగలుగుతున్నాం. నిజమే చంద్ర. నా కోడలు సింధు లేకపోయుంటే ఇవాళ నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు. మళ్ళీ మనిద్దరం కలిసాము. అది సింధు వల్లే.
ఎప్పటికీ నా కళ్ళు తెరుచుకున్నాయి చంద్ర. నేను చేసిన తప్పులని నేనే సరిచెయ్యాలి. చేస్తాను, సరిచేస్తాను. ఇక మీదటి ఏం జరిగినా సరే నా కుటుంబాన్ని నేను అస్సలు వదులుకోను. మేం కూడా నిన్ను వదలం నానమ్మ, నీతోనే ఉంటాం. అవును నానమ్మ, ఇక నుంచి నీతోనే కలిసి ఉంటాం అసలా. మావయ్య, మీరు పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోండి. ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. మేం వెళ్ళమమ్మా. మేం నానమ్మ దగ్గరే ఉంటాం. ఇక్కడ ఉండకూడదు నాన్న. అమ్మ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోండి. త్వరలోనే నేను నానమ్మ ఇద్దరం వచ్చేస్తాం, సరేనా? నానమ్మ రాదా మన ఇంటికి? తప్పకుండా వస్తాను నాన్న. నేను చెయ్యాల్సిన పనులు కొన్నున్నాయి. అవి పూర్తి చేసి మీ దగ్గరికి వచ్చి మీతోనే ఉంటాను అసలు. అలా అయితే ఓకే అసలా. మావయ్య, మీరు వెళ్ళండి మావయ్య. జాగ్రత్త దాము. నీ రాక కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. పిల్లలు పదండి, నానమ్మే వచ్చేస్తుందిలే. తాము జాగ్రత్తమ్మా, తాము జాగ్రత్త. జాగ్రత్త దాము. పదండి.